ఎన్నికల సంఘం షరతులతో కూడిన అనుమతి ఇవ్వడంతో ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు తెలంగాణ సచివాలయంలో కేబినెట్ భేటీ జరగనుంది. సమావేశంలో రాష్ట్రంలోని అత్యవసర విషయాలపైనే చర్చించాలని కండిషన్స్ పెట్టింది. అదేవిధంగా ఉమ్మడి రాజధాని రుణమాఫీపై ఎలాంటి చర్చ చేయకూడదంటూ ఈసీ హెచ్చరికలు జారీ చేసింది. అదేవిధంగా లోక్సభ ఎన్నికల విధుల్లో భాగస్వామ్యమైన అధికారులను కేబినెట్ భేటీలో పాల్గొనేందుకు వీలు లేదని స్పష్టం చేసింది కేంద్ర ఎన్నికల సంఘం. దీంతో రాష్ట్రంలో అకాల వర్షాలతో దెబ్బతిన్న పంటలు, ధాన్యం కొనుగోళ్లపై రేవంత్ కేబినెట్ చర్చించనుంది. విద్యార్థులకు వేసవి సెలవులు ముగుస్తుండటంతో నూతన విద్యా సంవత్సరంలో చేపట్టాల్సిన పనులు, బుక్స్, స్కూల్ యూనిఫామ్ లాంటి అంశాలపై చర్చించనున్నారు. అదేవిధంగా మేడిగడ్డకు మరమ్మతులు, రాష్ట్రంలోని ఇతర ప్రధాన ప్రాజెక్టుల నిర్వహణ కోసం కేబినెట్లో నిధులు కేటాయించే అవకాశం ఉంది. భేటీలో ఎన్నికల విధులతో సంబంధం ఉన్న అధికారులు కాకుండా మంత్రులు, సీఎం, ఇతర అధికారులు హాజరు కానున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రామ్ లైవ్ లో అందిస్తారు. రామ్, చెప్పండి. శిరీష, ఏదైతే ఎట్టకేలకు ఎన్నికల కమిషన్ అనుమతి మేరకు షరతులతో కూడిన అనుమతి ఏదైతే ఎన్నికల కమిషన్ రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చిందో ఆ ఈసీ ఆదేశాల మేరకు ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకి రాష్ట్ర సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం జరగనుంది. మంత్రివర్గ సమావేశం ఎజెండా కాపీని ఇప్పటికే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి మంత్రివర్గ సభ్యులందరికీ కూడా పంపడం జరిగింది. అయితే ఎన్నికల విధుల్లో పాల్గొన్న అధికారి ఎవరు కూడా పాల్గొనొద్దు, దాంతోపాటు రైతు రుణమాఫీ మరియు హైదరాబాద్ ఉమ్మడి రాజధాని అంశం, ఈ 3 అంశాల విషయంలో షరతులు విధించింది. ముఖ్యంగా ఏదైతే ప్రభుత్వం లోక్సభ ఎన్నికల పోలింగ్ తర్వాత ప్రధాన దృష్టిని సారించి రైతు రుణమాఫీ 2 లక్షల రుణమాఫీ రైతులకు రాష్ట్ర వ్యాప్తంగా కూడా చేయాలని చెప్పి దానికి ఆదాయ వనరుల సమీకరణ లక్ష్యంగా ముందుకు పోవాలనుకున్న రాష్ట్ర ప్రభుత్వానికి ఈసీ కొంచెం షాక్ ఇచ్చిందని చెప్పి అనుకోవాలి. జూన్ 6వ తేదీ తర్వాత ఆ ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాతనే ఈ 2 అంశాలపై చర్చించాలని చెప్పింది. అయితే కాకుంటే అత్యవసరమైన విషయాలు, రాష్ట్రంలో ప్రజలకు కావాల్సిన అత్యవసరమైన అంశాలపై మాత్రం క్యాబినెట్లో చర్చించవచ్చు, కాబట్టి అవన్నీ కూడా తీసుకోవచ్చు అని చెప్పింది. ముఖ్యంగా రాష్ట్రంలో ప్రభుత్వం ముందున్న ప్రధాన ఎజెండా ఈరోజు వరి పంట ఏదైతే రైతులు పండించి పంట కోసి కొనుగోలు కేంద్రాల్లో ధాన్యము ఉందో ఆ ధాన్యం ఇటీవల వర్షాలకి పెద్ద ఎత్తున తడిసి ముద్దై చాలా ప్రాంతాల్లో రైతులు పెద్ద ఎత్తున నీళ్ళలో కూడా కొట్టుకుపోవటం, నీళ్ళలో కూడా ధాన్యం వడ్లు కొట్టుకుపోవడం వంటి పరిణామాలు చూసాము. ఈ నేపథ్యంలో రైతులు చాలా చోట్ల కూడా ఇబ్బంది పడుతున్నారు. అయితే గత ఎన్నికల ముందు నుంచే ఈ పంట కొనుగోలు విషయంలో, ధాన్యం కొనుగోలు విషయంలో ప్రభుత్వం చర్యలు చేపడుతున్నప్పటికీ కరెక్ట్గా ఈ సీజన్లో మేలో వర్షాలు పడటం అనేది కొంత రాష్ట్ర ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారింది. అదేవిధంగా రైతులు కూడా చాలా చోట్ల ఇబ్బంది పడుతున్నారు. అయితే ఇప్పటికే ఈ ధాన్యం కొనుగోలు విషయంలో వచ్చే పంటలకు ఇవ్వాల్సిన రుణమాఫీ విషయంలో రైతు బంధు కింద, రైతు భరోసా కింద రైతు బంధు ఇవ్వాల్సిన విషయంలో చర్యలు తీసుకోవాలని కోరుతూ ఇటీవల బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిరసన కార్యక్రమాలు చేయటం, కొన్ని ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించడం, దాంతోపాటు బీజేపీ ఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో బీజేపీ ఎమ్మెల్యేలు కూడా ఇటీవల తాజాగా సెక్రటరియట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికే ప్రత్యక్షంగా కలిసి వినతిపత్రం ఇవ్వడం వంటి పరిణామాలు కూడా చూసాం. ఈ నేపథ్యంలోనే ఇవాళ రాష్ట్ర కేబినెట్ సమావేశంలో ధాన్యం కొనుగోలు విషయంలో తీసుకోవాల్సిన అత్యవసర చర్యలేంటి, ఇప్పటికే తడిసిన ధాన్యం కొనుగోలు విషయంలో తీసుకోవాల్సిన చర్యలేంటి అనే దానిపైన కూడా కూలంకుషంగా చర్చిస్తారు. దాంతోపాటు జూన్ 1వ వారం నుంచే విద్యా సంవత్సరం ప్రారంభం అవుతుంది కాబట్టి ఈ విద్యా సంవత్సరానికి ప్రారంభానికి ముందే ప్రభుత్వం తరపున నిర్వహిస్తున్న పాఠశాలలకి విద్యార్థులకి పాఠ్యపుస్తకాల పంపిణీ, అదేవిధంగా గురుకుల పాఠశాలలు, ముఖ్యంగా గురుకుల పాఠశాలలు బాగా బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పెద్ద ఎత్తున తీసుకొచ్చారు. దాంట్లో ఉదయం బ్రేక్ఫాస్ట్ స్కీములు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఉన్నప్పుడు ఇబ్రహీంపట్నంలో దాన్ని ప్రారంభించారు. అయితే బ్రేక్ఫాస్ట్ స్కీము కానీ, తర్వాత మధ్యాహ్నం లంచ్ విషయంలో కానీ, పాఠ్యపుస్తకాల పంపిణీ, యూనిఫామ్ పంపిణీ, ఇవన్నీ అంశాలపైన కూడా ఇప్పటికే తదుపరి చర్యలు తీసుకొని విద్యాశాఖ అధికారులకు ఆదేశించాల్సిన సమయం ఉంది. కాబట్టి ఇంకా విద్యా సంవత్సరం కొద్ది రోజుల్లోనే ఉంది కాబట్టి జూన్ 1వ వారంలోనే విద్యా సంవత్సరం ప్రారంభమవుతుంది. దానిపైన కూడా కూలంకుషంగా చర్చించి పలు ఆదేశాలు అధికారులకు ఇచ్చే అవకాశం కూడా ఉంది.
దాంతోపాటు మరొక నీటిపారుదల రంగం ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా బ్యారేజీలు ఏదైతే ఉన్నాయో కొన్ని పియర్స్ కుంగిపోవటం వంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి ఎన్నికల ముందు నుంచే. ఎన్నికల తర్వాత కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తమ ఎమ్మెల్యేలతో కలిసి మేడిగడ్డ బ్యారేజీని, అన్నారం, సుందిల్లా బ్యారేజీని సందర్శించడం, ఆ తర్వాత బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా ఆ బ్యారేజీలను సందర్శించి వచ్చారు. అయితే ముఖ్యంగా అధికారికంగా తీసుకోవాల్సిన నిర్ణయాలపైన ఎన్డీఎస్ఏ బృందం కూడా పరిశీలించి దానిపైన అనేక సమాలోచనలు జరిపింది హైదరాబాద్ వేదికగా బ్యారేజీలను సందర్శించి. అయితే ఎన్డీఎస్ఏ నివేదిక ఇచ్చింది, ఒక 100 కోట్ల రూపాయలతో మాత్రం తాత్కాలికంగా వెంటనే మరమ్మతులు చేపట్టాలని చెప్పింది. అదే ఏదైతే నిర్మాణం చేపట్టిందో ఆ సంస్థ ద్వారానే నిధులు ఖర్చు చేయించేలా చెప్పాలి. అయితే త్వరలో మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా బ్యారేజీలను సందర్శిస్తారని చెప్పి మీడియాలో వార్తలు వస్తూ ఉన్నాయి. మంత్రి ఉత్తమ్ కుమార్తో కలిసి సీఎం రేవంత్ రెడ్డి తర్వాత పలువురు అధికారులతో కూడా కలిసి వెంటనే ఆ పరిశీలన చేసి సందర్శించి తక్షణమే మరమ్మతులు చేపట్టేందుకు కూడా ప్రభుత్వం ఇతర రాష్ట్రాలకు చెందిన, ఇతర దేశాలకు చెందిన సంస్థలతో కూడా సంప్రదింపులు జరుపుతున్నట్టు తెలుస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే అన్నారం, సుందిల్లా బ్యారేజీలను తక్షణమే మరమ్మతులు చేపట్టి నీటి విడుదలకు, వ్యవసాయానికి సాగునీరు అందించేందుకు చర్యలు చేపట్టాలని చెప్పి తెలుస్తూ ఉంది. కాబట్టి ఈ 3 అంశాలపైన ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చర్చించే అవకాశం ఉంది. దీంతో పాటు 100 రోజుల్లో 6 గ్యారెంటీల అమలులో భాగంగా మహిళలకు మహాలక్ష్మి పథకం, తులం బంగారం, కళ్యాణలక్ష్మితో పాటు తులం బంగారం, అదేవిధంగా కౌలు రైతులకి రైతు భరోసా కింద రుణమాఫీ ఇస్తామని చెప్పింది. జాతీయ ఉపాధి హామీ కూలీలకి సంవత్సరానికి 12 లక్షల రూపాయలు ఇస్తూ ఉంది. రైతు భరోసాకు ఇచ్చింది రైతు రుణమాఫీ బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఎకరానికి సంవత్సరానికి 10,000 ఇస్తే ఎకరానికి సంవత్సరానికి 15,000 ఇస్తామని చెప్పింది. ఈ బడ్జెట్ అంచనాలన్నిటి కూడా కసరత్తు చేసేందుకు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మంత్రివర్గ సమావేశంలో అందరి మంత్రుల సమన్వయంతో సంయుక్తంగా చర్చించి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. దాంతోపాటు ఈరోజు హైదరాబాద్లో రానున్న వర్షాకాలంలో కొన్ని ప్రాంతాల్లో మొత్తం నీట మునిగే కాలనీలు ఉన్నాయి, బస్తీలు ఉన్నాయి. వాటిని కూడా నివారించేందుకు జిహెచ్ఎంసీ అధికారుల చేత కానీ ఇతర అధికారుల చేత కూడా ఏ విధంగా ముందుకు పోవాలి, హైదరాబాద్లో వర్షాలు వస్తే ఏ విధమైన సత్వర చర్యలు తీసుకోవాలి అనే అంశాలపైన కూడా ఇవన్నీ ముఖ్యమైన అంశాలతో చర్చించి వచ్చే విధంగా మళ్ళీ జూన్ 6 తర్వాత కూడా పూర్తి స్థాయిలో ఇంకా అంశాలపైన కూడా చర్చించేందుకు ఇవన్నీ అంశాలు కూడా. తర్వాత లోక్సభ ఎన్నికల ఫలితాల సందర్భం కూడా క్యాబినెట్లో మామూలుగా సూత్రప్రాయంగా చర్చించుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ సమావేశంలో మంత్రులతో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమార్, ఇతర ఫైనాన్స్ ముఖ్య శాఖ అధికారులు, విద్యాశాఖ ముఖ్య శాఖ అధికారులు కూడా ఈ క్యాబినెట్ సమావేశంలో పాల్గొంటారని చెప్పి తెలుస్తుంది. శిరీష. థ్యాంక్ యూ.